పడిపోతున్న రూపాయి $1కు 90 రూపాయలకు చేరుకుంది. దీనివల్ల మన ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఆర్థిక వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఏమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయి అనేది మాట్లాడుకుందాం. ఇట్స్ ఈజీగా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ థింగ్, రూపాయి విలువకు అంటే డాలర్ అగైన్స్ రూపాయి విలువకు ఆర్థిక వ్యవస్థకు సంబంధం లేదు. 90 రూపాయలంత మాత్రాన వీక్ ఎకానమీ కాదు, 70 ఉంటే స్ట్రాంగ్ ఎకానమీ కాదు. అలాంటి అపోహలు అవి తెలిసి తెలియని వాళ్ళు చెప్పేటి, దాని గురించి వరి కావాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్, మన ఎకానమీ చాలా స్ట్రాంగ్గా ఉంది. లేటెస్ట్ జీడిపి గ్రోత్ 8.2 ఉంది. సో స్ట్రాంగ్ ఎకానమీ ఉంది. సరే, డిసడ్వాంటేజ్ ఏందని మాట్లాడుకుందాం. రూపీ విలువ తగ్గిపోవడం వల్ల డాలర్కి అగైనెస్ట్ ఫస్ట్ ఇంపాక్ట్ వచ్చి ఇంపోర్ట్స్ మీద పడుతుంది. ఇంపోర్ట్స్లో మేజర్గా మనం వరి కావాల్సింది అంటే క్రూడ్ ఆయిల్. మన క్రూడ్ ఆయిల్ మన అవసరాలకు తగినంత బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే కాబట్టి మన దేశం లేదు. సో క్రూడ్ ఆయిల్ పెరిగేసరికి పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయి. పెట్రోల్ డీజిల్ పెరిగితే మిగతా అన్ని పెరుగుతాయి. అంటే ఇన్ఫ్లేషన్ పెరిగే ఛాన్స్ ఉంది. కానీ ప్రస్తుతానికి దాని గురించి వరి కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అనేది లోయెస్ట్ ఉంది, హిస్టారికల్ లోలో ఉంది ప్రస్తుతానికి. సో ఇప్పటికైతే సమస్య లేదు. రెండో సమస్య, ఆర్బీఐ డాలర్లు అమ్ముతూ ఉంటుంది. ఎందుకు అమ్ముతుంది అంటే రూపీని స్ట్రాంగ్ చేద్దామని అమ్ముతూ ఉంటుంది. డాలర్లు అమ్ముకుంటూ పోతే మన ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గిపోతూ ఉంటాయి. కానీ అది కూడా ఇప్పుడైతే వర్రీ లేదు. ఎందుకు లేదంటే $700 బిలియన్ ఫారెక్స్ రిజర్వ్ ఉంది మన దగ్గర. సో ప్రస్తుతానికి అది కూడా మనకు అంత పెద్ద వర్రీ కాదు. సరే, ఏమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయంటే ఉన్నాయి. ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలకు డబ్బులు బాగా వస్తాయి. ముఖ్యంగా ఐటీ కావచ్చు, టెక్స్టైల్స్, ఫార్మాస్యూటికల్స్ మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి కాబట్టి వీటన్నిటికీ లాభమే. రెండోది, ఇంపోర్ట్స్ కాస్ట్లీ అయ్యేసరికి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్కు అడ్వాంటేజ్ పెరుగుతుంది. ఇక్కడ తయారు చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే బయట తయారైన తీసుకొచ్చి అమ్మే కన్నా లోకల్లో తయారు చేయడం చీప్ అయిపోతుంది. కాబట్టి ఇది కూడా ఒక అవకాశంగా మలుచుకునే ఇది ఉంది, పాసిబిలిటీ ఉంది. మనం రీసెంట్గా చూసాము, ట్రంప్ టారిఫ్స్ తర్వాత ఆంధ్రాలో రొయ్యల ఎగుమతిదారులు చాలా పరేషాన్ అయిపోయారు. అంటే వాళ్ళకు కొనేవాళ్ళు లేరు. కానీ రీసెంట్గా మీరు పేపర్లు కూడా చదివి ఉంటారు. నేను ఒక 3-4 డేస్ బ్యాక్ పేపర్లో చూసినట్టు గుర్తుంది. రొయ్యల ఎక్స్పోర్ట్ ఆల్ టైమ్ హైకి చేరుకుంది ఇప్పుడు. ఎందుకు? అమెరికా కాకపోతే ఇంకో మార్కెట్ ఎక్స్ప్లోర్ అవుతుంది. అంటే మనకు ఎప్పుడైనా సమస్యలు ఎక్కువైనాయి అనుకోండి, అందులోంచి ఒక అవకాశం బయటకు వస్తుంది. అట్లాగే రూపీ వాల్యూ పడిపోవడంలోంచి కూడా కొన్ని అవకాశాలు గుట్టుకొస్తాయి. ఫారెన్ టూరిస్టులు పెరుగుతూ ఉంటారు, టూరిజం చీప్ అయిపోతుంది కాబట్టి. అలాగే బయట విదేశాల్లో సెటిల్ అయిన ఎన్ఆర్ఐస్ ఇండియాకు డబ్బులు పంపించడం పెరుగుతుంది. సో ఇలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి. మరి మీరు అనవచ్చు కదా, గవర్నమెంటే దీన్ని ₹100 చేయొచ్చు కదా అని. అట్లా కుదరదు. ఇది డబుల్ ఎడ్జెడ్ స్వార్డ్. దీన్ని కరెక్ట్గా ట్యూన్ చేయాల్సి ఉంటుంది. అంటే కూరలో ఉప్పు లాంటిది అనమాట. ఉప్పు మరీ తక్కువైనా ఇబ్బందే, ఎక్కువైనా ఇబ్బంది. సో ఇప్పటికైతే రూపీ వాల్యూ 90కి చేరుకోవడం అనేది అంత పెద్ద సమస్య అయితే కాదు ప్రస్తుతానికి.